రెగ్యులర్గా మనం ఎన్నో రకాల ఆకుకూరలతో పప్పు చేస్తాం కదా. సో ఈరోజు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ 2 కట్టల మునగాకు తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని ఒల్చుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక బౌల్ కందిపప్పు యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న మునగాకు 1 ఆనియన్, 4 or 5 గ్రీన్ చిల్లీస్, 2 టమాటోస్ని కట్ చేసుకుని ఇందులో వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, 2 or 3 గార్లిక్ క్లవ్స్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, 2-3 గార్లిక్ క్లవ్స్ యాడ్ చేసి ఈ తాలింపుని మనము ప్రెషర్ అంతా పోయాక పప్పులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, ఉప్పు యాడ్ చేసుకొని మగ్గించుకుంటే పప్పు రెడీ.